ఎమ్మెల్సీ అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం, తాడికొండ, రాజశేఖర్, ఇక మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి నిమ్మకుతోట వెంకటేశ్వర్లను ఖరారు చేస్తూ టికెట్ను కేటాయించింది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధిష్టానానికి ఆ పార్టీ అధ్యక్షులు సోమబోయిన సింహాద్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుందని అన్నారు. ఇక అధ్యాపనలు అదేవిధంగా రాజ్యాంగము సరిగ్గా ఉంటేనే దేశ భవిత బాగుంటుందని కొనియాడారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రతరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని చూసుకున్నదే తప్ప యువత పేదరికాన్ని కూడా పక్కదారి పెడుతున్న సంగతి పడకేసిందని దుయ్యబట్టారు. యువతలో చైతన్యాన్ని తీసుకురావడానికి సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ కూడా చేయూతనిస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబడి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. మైక్ పట్టుకో. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వారు ఇస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా ఈ వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలను మభ్యపెట్టే రీతిగా ఉన్నది. తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాగా మారిపోతా ఉంది. యూత్ అందరూ పెడదవన పడుతూ ఉంటే ఈ పబ్బులు కానీ ఇవన్నీ విపరీతంగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వం వారి యొక్క ఆదాయం చూసుకుంటుందే తప్ప వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ నియంత్రణ కానీ లేదు. నిరుద్యోగ సమస్య ఒకటి, యూత్ పెడదవ పట్టడం ఒకటి, ఈ రాష్ట్రం దివాళా తీసే ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం యొక్క నీళ్లు, నియామకాలు, నిధులు అనే సూత్రం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు మరొకసారి దగాపడ్డారు. వాటిని ఇవ్వడంలో గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఫెయిల్ అయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. మహానాయకుల యొక్క స్ఫూర్తితో సోషలిస్ట్ ప్యాటర్న్ పైన బాగా నేను అట్రాక్ట్ అయ్యి దాదాపు 40 సంవత్సరాలు పైగా నేను ఇదే ప్యాటర్న్లో పూర్తి రాయల్టీతో ఉన్నాను. కాబట్టి నాకున్న రాయల్టీ గమనించి మా రాష్ట్ర నాయకత్వం నన్ను మరొకసారి మీరు పోటీ చేసి గెలిచారండి అని మద్దతు ప్రకటించడం చాలా ఆనందంగా ఉన్నది. సరే, కృతజ్ఞతలు. వాళ్ళు నినాదాలతో వెళ్తున్నాను. నేను బాగా నమ్ముతాను, ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అంటే అధ్యాపనము, కాన్స్టిట్యూషన్ అంటే మాకు తెలుసు రాజ్యాంగము. అక్కడ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి. అందుకే ఒక 3-4 నినాదాలతో ముందుకు వెళ్తున్నాను. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.